నందికేంటి ఇంకా రాలేదు? ఏమో హెల్త్ బాగోలేదేమో. అదేం కాదు, మా ఇంటికి వాళ్ళ మమ్మీతో పాటు కలిసొచ్చింది. అదిగో నందిక వచ్చేసింది. అదేంటి డల్గా ఉన్నా? ఏం లేదు. ఏమైంది? వదిలే. నాకు కూడా చెప్పకూడదా? ఇంటికెళ్ళాక మీ మమ్మీనే అడుగు. మా మమ్మీ ఏమైనా అందా? చాలా అంది. మేమంట అడుగు తింటున్నామంట, మాకసలు ఆస్తి లేదంట, ఉన్నా ఆవిడ స్థాయికి సరిపోదట, మా నాన్నమ్మ ఆస్తిలో సగం రాసిస్తేనే విరాట్ సార్తో పెళ్లి కొప్పుకుంటానంది. బాగైంది. ఓ, నువ్వు మీ మమ్మీ కలిసి మా అన్నయ్యతో పెళ్లి గురించి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చారా? అమ్మా అమ్మా అమ్మా. అందుకే. కానీ ఏం లాభం, మా పెళ్లి జరిగేలా లేదు. నీకు సలహా ఇవ్వనా? ఏంటది? నువ్వు ముందు మా అన్నయ్య మనసులో స్థానం సంపాదించుకో. మా అన్నయ్య గాని నిన్ను చేసుకోవాలని అనుకున్నాడే అనుకో, మా మమ్మీని కూడా పక్కన పెట్టేస్తాడు. నిజమా? ఇంకో విషయం, మా మమ్మీ మా అన్నయ్య ఇష్టాన్ని అస్సలు కాదందు. నువ్వు సూపర్ అనన్య. నీకెంత ధైర్యం? సైలెన్స్. నందిక. ప్రెజెంట్ సార్. అనన్య. ప్రెజెంట్ సార్. రింకీ. ప్రెజెంట్ సార్. డింకీ. ప్రెజెంట్ సార్. కొండమ్మ. నానెప్పుడో వచ్చేసాను అధ్యక్ష. మొహం పచ్చడైపోద్ది. ఆ కొండ భాష ఏంటి సరిగ్గా చెప్పలేవా? ప్రెజెంట్ మాస్టారు. భూలక్ష్మి. ఎందుకు ఇంత లేటు? లేట్ కాదు, అందరికన్నా ముందొచ్చినది నానే. ఇంతసేపు ఏ గాడిదకి పళ్ళు దోముతూ కూర్చున్నావు? గాడిదలు గార్డెన్ లో లేవు, క్లాస్ రూమ్ లోనే ఉన్నాయి. అదిగోండి, గాడిదల కోపం వచ్చినది. లోపలికి రావచ్చా సార్? వచ్చి ఏడవచ్చు. హాజరు పట్టికలో సంతకం పెట్టండి. ఇదేంటి, నేను నీ అటెండెన్స్ తీసుకుంటుంటే నువ్వు నా అటెండెన్స్ తీసుకోవడానికి వచ్చావా? పెద్దమ్మగారు బట్టలు పుస్తకాలు కొనిచ్చినందుకు పని చెప్పమని అడిగినాను కదా, కాలేజీలో అటెండర్ పోస్ట్ ఇచ్చినారు. ఇదిగోండి, తీసుకోండి. ఈడ సంతకం పెట్టండి. మాకు తెలుసులే. పెట్టండి మాస్టారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.